చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సరిగ్గా సినిమా స్టైల్లో జరిగిన ఒక కిడ్నాప్ డ్రామాతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక వ్యక్తి సినిమా ఆడిషన్స్ పేరుతో ఏకంగా 17 మంది చిన్నపిల్లల్ని బందీగా పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి తన డిమాండ్లు తీర్చకపోతే స్టూడియోకి నిప్పు పెడతానంటూ బెదిరించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఆ స్టూడియో దగ్గరకు వచ్చారు. చివరికి నిందితుడికి పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హైడ్రామా నడిచింది. తీవ్ర గాయాలతో ఆ కిడ్నాపర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మీరు విజువల్లో కూడా చూస్తున్నారు. ఆ కిడ్నాపర్కి సంబంధించినటువంటి దృశ్యం, అతను పెట్టినటువంటి డిమాండ్స్, అతను ఏం మాట్లాడాడు, ఆ పిల్లల్ని బంధించిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేశాడు. ముంబైలోని పోవై ప్రాంతంలో మహావీర్ క్లాసిక్ భవనంలో ఆర్ఏ అనే ఒక స్టూడియో ఉందండి. ఇక్కడ ఆడిషన్స్ కోసం కొంతమంది చిన్నారుల్ని తీసుకొచ్చాడు. అంటే వాళ్ళని బంధించాలనే ఉద్దేశంతోనే, కిడ్నాప్ ఉద్దేశంతోనే ఈ విధంగా ఆడిషన్స్ చెప్పి మభ్యపెట్టి స్టూడియో లోపలికి తీసుకెళ్లాడు. 19 మందిని బంధించాడు. రోహిత్ ఆర్యా అతని పేరు. ఈ 19 మందిలో 17 మంది చిన్నారులే ఉన్నారు. ఒక వృద్ధుడు, ఇంకొక వ్యక్తి ఉన్నారు. అంటే 19లో 17 మంది 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే, పిల్లలే. వాళ్ళందరినీ కిడ్నాప్ చేసిన తర్వాత ఈ కిడ్నాపర్ సినిమా స్టైల్లో తన డిమాండ్లని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీరు చూస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని నైతిక, ధార్మిక ప్రశ్నలకు జవాబులు చెప్పాలని డిమాండ్ చేశాడు. కొంతమంది నిర్దిష్ట వ్యక్తులతో నేను మాట్లాడాలి, లేదంటే స్టూడియోకి నిప్పు పెడతా అని బెదిరించాడు. ఆయన ఏమంటాడు, నాకు అసలు డబ్బు ఆశ లేదు, నేను పెద్ద డబ్బులు డిమాండ్ చేయను, నాకేం లేదు, నాకు పెద్ద కోరికలు కూడా లేవు, నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పండి, ఇవి ప్రజలకు సంబంధించిన క్వశ్చన్సే, మీరు చెప్తారా లేదా, మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తా అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా మాట వినకపోతే ఈ స్టూడియోకి నిప్పు పెడతామని కూడా బెదిరించాడు. పోలీసులు చాలా ట్రై చేశారు. సరే, నువ్వు చెప్పిందల్లా వింటాము, నీకు ఎలాంటి జవాబులు కావాలో మేము ఇస్తాం, పిల్లల్ని వదిలేసే అని చెప్పి పోలీసులు 3 గంటల పాటు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారండి. కానీ వినలేదు. వినకుండా అదే మొండి పట్టుదలతో ఉండి నేను స్టూడియోకి నిప్పు పెడతా, పిల్లలందరినీ చంపేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇక వెంటనే పోలీసులు ఇక చేసేదేం లేక, వీడు దిగి రావట్లేదు, వీడు మాట వినట్లేదు, వీడు అనంత పని చేసే ఒక సైకో వెధవలాగా ఉన్నాడని చెప్పి పోలీసులు కొంతమందిని వెనక నుంచి పంపించారండి. అది 10 అంతస్తుల భవనం. వెనక నుంచి పంపించి అక్కడ వెనకాల బాత్రూమ్ లోపల నుంచి ఆ కిటికీ లోపల బదులు కొట్టి లోపలికి వచ్చి పిల్లల్ని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిల్లల్ని కాపాడే క్రమంలో ఏదో అలికిడి వచ్చింది, ఎవరో వచ్చారు తీసుకెళ్ళడానికి అని చెప్పి భావించిన తర్వాత అతని చేతిలో ఎయిర్ గన్ ఉంది. ఆ ఎయిర్ గన్తో పిల్లలకి హాని తలపెట్టబోయాడు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. అతను కాల్పులు జరిపితే గాయాలతో పడిపోయిన అతన్ని వెంటనే మళ్ళీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి జాయిన్ చేయించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి పిల్లల్ని బంధించిన తర్వాత అతను ఏం మాట్లాడాడో ఈ వీడియోలో వినండి ఒకసారి. मैं रोहित आर्या। सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है। मेरे कुछ ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है। और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए। मुझे दूसरा कुछ नहीं चाहिए। ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है। सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है। ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है। लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ। अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा ज़रूर। इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो, बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी। అది అతను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో, పిల్లలు నా బందీలో ఉన్నారు, నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పండి అని చెప్పి ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో మొత్తం ముంబై సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యారు. తమ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఈ ఆడిషన్స్కి వెళ్ళారా, చాలామంది ఇంట్లో చెప్పే వచ్చారు. మేము అక్కడ ఆ ఆర్ఏ స్టూడియోలో ఆడిషన్స్ జరుగుతున్న ఒక వెబ్ సిరీస్ తీస్తూ ఉన్నారంట, అందులో ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చాలామంది ఇంట్లో చెప్పొచ్చారు. అరే, ఈ స్టూడియోలోకి వెళ్ళారు కదా, ఇతని దగ్గరికి వెళ్ళారు కదా, వీడు ఇంత సైకో వెధవని చెప్పి మనకి తెలియదు కదా అని చెప్పి తల్లిదండ్రులు హుటాహుటిన అసలు ఏం జరుగుతుందో, మన పిల్లల్ని ఏమైనా చేస్తాడని చెప్పి ఒక భయంతో, ఆందోళనతో స్టూడియో దగ్గరికి పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు కూడా వచ్చారు. 3 గంటలండి, 3 గంటల పాటు ఒక పెద్ద డ్రామా నడిచింది అక్కడ.
వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, అతను మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఎంతకి తెగట్లా. పిల్లల్ని ఏం చేయద్దురా, పిల్లల్ని సేఫ్గా వదిలేసి, నువ్వేం అడిగితే దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము సమాధానం చెప్తాం, వదిలే అని చెప్పేసి అన్నా కానీ నేను నిప్పు పెడతా, పిల్లల్ని నిప్పు పెట్టి చంపేస్తా, మీరు ఇట్లా చేస్తే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు. వెంటనే యాక్షన్లోకి దిగారనమాట. అంటే ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ క్విక్గా రియాక్షన్ టీం, బాంబ్ స్క్వాడ్, ఫైర్ బ్రిగేడ్ బృందాలు అన్నీ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. అధికారులు చాలాసేపు ఆ నిందితుడితో మాట్లాడి చర్చలు ఎంతకీ ఫలించకపోతే ఇక కమాండోలు రంగంలోకి దిగి వెనక నుంచి, ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ వెనక నుంచి ఏదైతే బాత్రూమ్ డోర్ ఉంటుందో దాంట్లో నుంచి దిగి ఈ విధంగా పిల్లల్ని కాపాడినటువంటి పరిస్థితుంది. రోహిత్ ఆర్య వీడి పేరు. అంటే ఎంత దుర్మార్గం చూడండి. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వెబ్ సిరీస్ అని చెప్పి డ్రామా ప్లే చేసినటువంటి పరిస్థితుంది. కాబట్టి ఇలాంటి వాడికి సరైన శిక్ష పడింది. పిల్లల తల్లిదండ్రులు మొత్తం ముంబై నగరం కూడా ఒక్కసారిగా టెన్షన్ పడ్డ పరిస్థితుంది. కాబట్టి వీడికి సరైన శిక్ష పడిందని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ స్థానికులు. పోలీసులు మాత్రం పిల్లల్ని కాపాడే ఉద్దేశంతోనే అతని మీద కాల్పులు జరపాల్సిన పరిస్థితి. ఎందుకంటే అతని చేతిలో గన్ ఉంది కాబట్టి ఏం చేస్తాడేమో అని చెప్పి రక్షణ చర్యలో భాగంగా అతని మీద కాల్పులు జరిపాం. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది కొంచెం రాజకీయంగా దుమారం రేగిన అంశం కూడా ఉంది ఇందులో. అతని గతంలో ఆయన ప్రభుత్వంలో విద్యాశాఖకి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు చేశాడంట. గత ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు ఆయనకు రావాల్సి ఉందంట బకాయిలు. ఈ బకాయి కోసం అతను కొన్నాళ్ళుగా నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల ఈ విధంగా చేశాడు అని ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ పిల్లల్ని అట్లా బంధించి కిడ్నాప్ చేసి ఈ విధంగా వీడియోల రూపంలో రిలీజ్ చేస్తాం, స్టూడియోలకు నిప్పి పెడతాం అనేది నిజంగా ఎవరు కూడా ఒప్పుకునే విషయం కాదు. చాలా దుర్మార్గంగా ఒక సైకోలాగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి. వాడికి సరైన శిక్ష పోలీసులు వేశారని చెప్తా ఉన్నారు.